హాయ్, నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి మార్చి 1, 2024 సెషన్ 2లో జరిగినటువంటి పేపర్ తీసుకొని అందులో మ్యాథ్స్ బిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశ్లేషణ చేసుకుందాం. అయితే కొన్ని బిట్స్కి మనం ఇలా స్టార్ పెట్టడం జరిగింది. ఆ స్టార్స్ పెట్టే బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాన్సెప్ట్ అక్కడ చెప్పుకోవడానికి అనుకూలంగా ఉండే బిట్లని, ఏవైతే స్టార్స్ పెట్టలేదో అవి నేను స్కిప్ చేస్తూ ఉంటాను. అంటే మీరు చేయగలరు అనే ఉద్దేశంతో నేను స్కిప్ చేస్తూ ఉంటాను. చాలా చిన్న లెక్కలు ఉంటాయి కాబట్టి. ఓకే, కాన్సెప్ట్ అవసరమైన ప్రతి చోట లెక్క చెప్తాను. అంటే ఆలోచించే విధానం, లెక్క చేయడం రాకపోయినా సరే అక్కడ ఉన్న ఆప్షన్ల బట్టి మనం ఎలా చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఇలాంటి ఈ కామన్ సెన్స్ పాయింట్ లాంటివి లేదా ఆప్షన్లు చూసి చేసే విధానం లాంటివి. ఓకే, అలాగే కాన్సెప్ట్ అవసరమైన చోట ఇలాంటి లెక్కలన్నీ చెప్తాను. కాబట్టి ఏ విధంగా చెప్తున్నాము అని ఆలోచించండి ఒకసారి. ఓకే అండి, మొదటిగా చూడండి ఒకసారి. 91 నుంచి మనకి 114 వరకు ఉంటాయి. 67,426లో 6 యొక్క స్థాన విలువల మొత్తము ఎంత? స్థాన విలువల మొత్తము ఎంత? వాడు అడిగిన ప్రశ్న స్థాన విలువ. స్థాన విలువ అనగానే ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక క్లియర్గా మనకి చదివే విలువ అని అర్థం. స్థాన విలువ అంటే కనుక చదివే విలువ. అలాగే సహజ విలువ అంటే కనుక కనిపించే విలువ అని అర్థం. స్థాన విలువ అంటే కనుక చదివే విలువ, అలాగే సహజ విలువ అంటే మనకి ఏం కనిపిస్తుంది ఆ నెంబర్ అని అర్థం. కానీ ఇక్కడ మనకి స్థాన విలువల మొత్తము అంటే చదివే విలువల మొత్తం. అందుకని ఈ 6ని ఏమైనా చదువుతాము, ఈ 6ని ఏమైనా చదువుతాము చూసుకుంటాం అంతే. ఈ 6కి వచ్చేసరికి మనం చదివేటప్పుడే 67,000 అంటాం. 67,000 అంటే 60,000. ఈ 6 చదివేటప్పుడు 60,000 అని చెప్తాం. ఈ 6 ఫస్ట్ 6 చదివేటప్పుడు 60,000 అంటాము, 60,000. ఈ 2 6 చదివేటప్పుడు 6 అని చెప్తాం. వాటి యొక్క మొత్తం అన్నట్టు ఇక్కడ కలిపేస్తే క్లియర్గా మనకి 60,006 అవుతుంది. 60,006 స్థాన విలువల మొత్తము అంటే కనుక చదివే విలువల మొత్తం. అదే సహజ విలువ అంటే కనుక మనకి కనిపించే విలువ అని అర్థం. ఓకే, కాబట్టి ఇలా స్థాన విలువలకు సంబంధించి సహజ విలువలకు సంబంధించి 2 కాంబినేషన్లో లెక్కలు అడుగుతూ ఉంటాడు. ఒకసారి ఆ ఏరియాకి సంబంధించి లెక్కలు చూసుకోండి. సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన లెక్కలు. సంఖ్యా వ్యవస్థలో సంఖ్యామానము సంజ్ఞామానము అనే కాన్సెప్ట్లు ఉంటాయి, దానికి సంబంధించిన లెక్కలు. కాబట్టి స్థాన విలువ సహజ విలువకు సంబంధించి ఎన్ని రకాల లెక్కలు వచ్చాయో అన్ని లెక్కలు చేసుకోండి. ఇంకా ఏ లెక్క వచ్చినా పోకూడదు. అందులో స్థాన విలువ అంటే కనుక అర్థం ఏంటంటే చదివే విలువ, సహజ విలువ అంటే అర్థం ఏంటంటే కనిపించే విలువ అని అర్థం. అలాగే మరొక లెక్క కసాగుకు సంబంధించింది. 2 × 2 × 3 2 × 3 × 3ల కసాగు ఎంత? కసాగు కనిష్ట సామాన్య గుణిసము. కసాగుకు సంబంధించిన లెక్క. దీంట్లో చూడండి ఒకసారి, వాడిచ్చిన ప్రాబ్లం 2 × 2 × 3 ఇదొక సంఖ్య. ఇంకొక సంఖ్య వచ్చి 2 × 3 × 3. ఇందులో కామన్గా ఏదైనా కనుక నెంబర్ ఉంటే, రెండిటిలో కనుక కామన్గా ఉంటే అందులో పెద్ద తీసుకోవాలి, అంటే ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ 2 అనేది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది, 2వ సంఖ్యలో కూడా ఉంది. దీంట్లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే కనుక 2 × 2. అలాగే 3కి సంబంధించి గమనించామనుకోండి, 3కి సంబంధించి గమనిస్తే కనుక ఈ 2 చోట్ల కనిపిస్తున్నాయి. 3కి సంబంధించి కామన్గా ఉన్నాయి. ఇన్ కేస్ కామన్గా ఉంటే అందులో ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ 1 3 ఉంటే కనుక ఇక్కడ 2 3 ఉన్నాయి కాబట్టి క్లియర్గా 2 3లోనే తీసుకుంటాం. కామన్గా కనుక ఉంటే ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. ఇన్ కేస్ కామన్గా లేదనుకోండి, ఆ ఉన్నది ఒకటే రాసేస్తాం. ఇన్ కేస్ కామన్గా లేకపోతే ఆ ఉన్న ఒక్కదాన్ని రాస్తాము. కానీ 2 చోట్ల కనుక కామన్గా ఉంటే, 2 చోట్ల కనుక కామన్గా ఉంటే అందులో ఎక్కువగా ఉన్నవి తీసుకుంటాం, ఎక్కువగా ఉన్నవి తీసుకుంటాము. కాబట్టి 2 అనేది ఇందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది, కానీ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. 3 అనేది ఇందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది, ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. 3 × 3. ఇక్కడ కసాగు ఎంత అంటే కనుక 2 × 2 × 3 × 3 ఎంత అవుతుంది? 2 2 4, 4 3 12, 12 3 ఎంత అంటే కనుక 36 అని చెప్పుకోవచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 36 అని చెప్పుకోవచ్చు. కసాగు అనగానే 36 అని చెప్పుకోవచ్చు. అయితే ఒక కామన్ సెన్స్ ఓరియంటేషన్లో మాట్లాడుకుంటే
ఆప్షన్లు గమనిస్తే కనుక వాడు అంటే మనకి థాట్ రాలేదు ఆ టైంకి. అప్పుడు ఎలా ఆలోచించాలి అంటే కనుక ఆప్షన్లు 30, 40, 20, 36 ఉంది. ఈ 30, 40, 50 అనేవి ఖచ్చితంగా కసా కట్టేటప్పుడు 2, 5 ఉండి తీరాలి. ఎందుకంటే 2 5లు 10, 2 5లు 10 కాబట్టి ఖచ్చితంగా 2, 5 కనిపించాలి. కానీ ఎక్కడ కూడా మనకి ఇందులో 2 కనిపిస్తుంది కానీ 5 కనిపించడం లేదు. 5 కనిపించడం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 సమాధానం కాదు అని ముందే టికెట్ తీసేయచ్చు. 2, 5 కనిపించాలి. ఇక్కడెక్కడ 5 కనిపించడం లేదు. సారీ, ఇక్కడెక్కడ మనకు 5 కనిపించడం లేదు. అందుకని ఎండింగ్ 0 రాదు మనకి. అందుకని సమాధానం కాదు అని చెప్పొచ్చు, జనరల్గా కామన్ సెన్స్తో ఆలోచించినా సరే. ఓకే. అలాగే మరో ప్రాబ్లం కూడా గమనించడం ఒకసారి. అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశము అని దేనిని అంటారు? తత్సమాలు అని దేనిని అంటారు అంటే కనుక తత్సమాలు అని దేనిని అంటారు అంటే కనుక 0ని 1ని అంటారు. తత్సమాలు అని 0ని 1ని అని జరుగుతుంది. తత్సమం అంటే మళ్ళీ అదే రావడం అని అర్థం. అదే రావడము అంటే సేమ్ నెంబర్ రావడానికి ఏం కలిపితే, సేమ్ నెంబర్ రావడానికి ఏ అనే దానికి ఏం కలిపితే మళ్ళీ ఏ వస్తుంది, మళ్ళీ అదే రావడానికి ఇక్కడ 0 కలిపితే అని చెప్తాం. ఏ అనే దానిని దేనితో గుణిస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది అంటే కనుక 1తో గుణిస్తే అంటాం. ఇలా సేమ్ నెంబర్ రావడానికి కారణమైన 0ని 1ని తత్సమాలు అంటాం. అయితే కలిపితే కనుక సంకలన తత్సమము అంటాం, గుణిస్తేనేమో గుణకార తత్సమము అంటాం. కలిపితే సంకలన తత్సమము అంటాము, సంకలనం అంటే కూడిక. గుణిస్తేనేమో గుణకార తత్సం అంటాం. అందుకని వాడు అడిగిన ప్రశ్న ఏమో సంకలన తత్సమము అన్నాడు. కాబట్టి సంకలన తత్సమం ఏమవుతుంది అంటే కనుక 0 అని చెప్పొచ్చు. 1 అనే దానిని గుణకార తత్సమము అంటారు. 1 అనే దానిని గుణకార తత్సమము అని చెప్తారు. కాబట్టి ఇది డైరెక్ట్ బిట్టిగ్గా సంకలన తత్సమము అనగానే 0, గుణకార తత్సమము అనగానే 1 అని చెప్తాం. అలాగే అయితే ఈ తత్సమాలకి సంబంధించిన బిట్టు బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక సంకలన తత్సమము 0 అన్నాం. సంకలన తత్సము 0 అన్నాం కాబట్టి సంకలన తత్సం వర్తించని సంఖ్యా సమితి ఏది అంటాడు. సంకలన తత్సమము వర్తించని సంఖ్యా సమితి ఏది అంటే సంకలన తత్సమం అంటే ఏం చెప్పుకున్నాం? 0 అన్నాం. 0 అనేది దేనిలో ఉండదు అని అడుగుతున్నాడు. సహజ సంఖ్యా సమితికి ఉండదు. కాబట్టి సంకలన తత్సమము దేనికి వర్తించదు అంటే సహజ సంఖ్యా సమితికి, సహజ సంఖ్యా సమితికి. అలాగే గుణకార విలోమం దేనికి వర్తించదు, ఏ సంఖ్యా సమితికి వర్తించదు అంటాడు. అది కూడా ఒకసారి చూసుకోవాలి. గుణకార విలోమము. సంకలన విలోమము దేనికి వర్తించదు అంటాడు. ఆ సంఖ్యా సమితి కూడా ఐడెంటిఫై చేయాలి. ఈ 3 చాలా బిట్లు చాలా అవసరం. సంకలన తత్సము దేనికి వర్తించదు అంటే వెనకే. సంకలన విలోమము, సంకలన విలోమం అంటే నెగిటివ్ నెంబర్స్ దేంట్లో ఉండవు అంటాడు. సంకలన విలోమము, సంకలన విలోమం. సంకలన విలోమం అంటే కనుక మనకి నెగిటివ్ నెంబర్స్ దేంట్లో ఉండవు? ఎన్లో ఉండవు. అలాగే డబ్ల్యూలో కూడా ఉండవు. కాబట్టి ఈ 2 సంఖ్యా సమితులకి వర్తించదు అని అర్థం. సంకలన విలోమం దేనికి వర్తించదు అంటే కనుక ఎన్లో ఉండవు, డబ్ల్యూలో ఉండవు. కాబట్టి ఈ 2 సంఖ్యా సమితులకి వర్తించదు. అలాగే గుణకార విలోమము, గుణకార విలోమము దేనికి వర్తించదు అంటాడు. గుణకార విలోమం దేనికి వర్తించదు అంటే గుణకార విలోమము అంటే భిన్నాలు. గుణకారము, గుణకారానికి వ్యతిరేకము, భాగహారం అంటే భిన్నాలు. కాబట్టి ఇవి దేనికి వర్తించదు అంటే భిన్నాలు దేంట్లో ఉండవు అంటే కనుక క్లియర్గా భిన్నాలు అనేవి ఎన్లో ఉండవు, భిన్నాలు అనేవి డబ్ల్యూలో ఉండవు, 0తో స్టార్ట్ అవుతాయి. భిన్నాలు అనేవి జెడ్లో ఉండవు, నెగిటివ్ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ 3ంటికి వర్తించదు, ఈ 3ంటికి వర్తించదు. అలాగే ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ సంకలన తత్సమము. సంకలన తత్సమము అంటే కనుక 0 దేనికి వర్తించదు అంటాడు. సంకలన తత్సమం 0 అంటే కనుక దీంట్లో ఎన్లో ఉండదు, అందుకని ఎన్కి వర్తించదు. కాబట్టి దీనికి సంబంధించి పాయింట్ మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ మనకు నేర్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా వాడు ఎలా లోపలికి వెళ్ళి మాట్లాడినా హ్యాపీగా చెప్పొచ్చు. తత్సమం అంటే ఏంటో నేర్చుకుంటూ మిగతా పాయింట్ల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోగలిగితే మంచి మార్కులు వస్తాయి. ఇంకా బిట్టు వాడు ఎలా తిప్పినా ఈజీగా రాసుకోవచ్చు.
ఓకే, సంకలన తత్సమము అంటే 0, దేంట్లో ఉండదు, ఎన్లో ఉండదు. సంకలన విలోమము, సంకలనం అంటే ప్లస్కి వ్యతిరేకము మైనస్లో దేంట్లో ఉండవు, ఎన్లో ఉండవు. ఎన్ అంటే ఏంటి, 1 2 3 4 ఆ సంఖ్యలు, అందుకని ఎన్లో ఉండవు. అలాగే డబల్ఈలో ఉండవు. డబల్ఈలో ఎందుకు ఉండవు అంటే కనుక 0తో స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ ఉండవు, జెడ్తో ఉంటాయి, అందుకని అక్కడ వర్తిస్తూ ఓకే. నెక్స్ట్ గుణకార విలోమము అంటే కనుక భిన్నాలు, దేనికి వర్తించదు అంటాడు, భిన్నాలు దేంట్లో లేవు అని అర్థము. నువ్వు నేర్చుకున్న సంఖ్యా సమితిలో ఎన్లో లేవు, డబ్ల్యూలో లేవు, జెడ్లో లేవు. ఓకే, కాబట్టి ఏదో బిట్ ఇచ్చాడు, రాసేసాడు, చదివేసాము అనుకుంటే పనిచేయదు. అందుకని కొన్ని బిట్స్కి మనం ఎందుకు స్టార్ పెట్టుకుంటున్నాము అంటే కనుక అక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నట్టయితే ఇక దాని చుట్టూ వాడు ఏ బిట్ తిప్పినా హ్యాపీగా రాసుకోవచ్చు అని చెప్పడం. ఓకే, అలాగే ఈ బిట్టు మీరు చేయండి. అలాగే ఇది కూడా గమనించండి ఒకసారి. ఒక మోటార్ బైకు 5 లీటర్ల పెట్రోలుతో 220 లీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది లెక్క చేయలేమో అని చెప్పట్లా, లెక్క చేయగలము. అయినప్పటికీ అక్కడ ఆప్షన్లు గమనించండి ఒకసారి. 5 లీటర్ల పెట్రోల్తోటి 220 కిలోమీటర్లు వెళితే, 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు వెళితే, ఎగ్జాంపుల్ సగం పెట్రోల్ తోటి, సగం అంటే 2.5 లీటర్లతోటి, సగం పెట్రోల్ తోటి నాకు లెక్క చేయడం రాదు అనుకుంటే మన కామన్ సెన్స్ వాడుకుంటే సగం పెట్రోల్ తోటి 110 కిలోమీటర్లు కదా. సగం పెట్రోలు అంటే 2.5 లీటర్లు, సగం పెట్రోలు అంటే కనుక 2.5 లీటర్లతోటి 110 కిలోమీటర్లు వెళ్తామా ఎలా? సగం పెట్రోల్ తోటి 110 కిలోమీటర్లు వెళ్తాం. కానీ వాడు అడిగిన ప్రశ్న 3.5 లీటర్లు అని చెప్పాడు. 2.5 లీటర్ల కంటే ఎక్కువ, 2.5 లీటర్ల కంటే ఎక్కువ. కాబట్టి 2.5 లీటర్ కంటే ఎక్కువ కాబట్టి 110 కంటే ఎక్కువ సమాధానం ఉండాలి. 110 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది సమాధానం కాదు. నెక్స్ట్ ఇది కూడా సమాధానం కాదు. అయితే 5 లీటర్లకే 220 అయినప్పుడు, 5 లీటర్లకే 220 అయినప్పుడు 3.5 లీటర్లకి ఇది ఎందుకు అవుతుంది? ఇది అవ్వదు కదా. కాబట్టి హ్యాపీగా సమాధానం ఎంత అంటే 154 అని చెప్పొచ్చు. అంటే ఒక కామన్ సెన్స్ ఓరియంటేషన్లో లెక్కను గమనించినట్టయితే కనుక అలా హ్యాపీగా చేసుకోవచ్చు, ఒక కామన్ సెన్స్ ఓరియంటేషన్లో. ఓకే, అంటే మనకు చేయడం రాకపోయినా మన సమాధానాలు కొన్నిటికి ఇవ్వచ్చు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి లెక్క చేయాలనుకుంటే కనుక 3.5 లీటర్లకి ఎంత, 5కి 220 అయితే 3.5కి ఎంత. ఎప్పుడైనా ఇలా పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ తీసేసి దాని ప్లేస్లో ఇక్కడ 0 రాసుకోండి. 0 0 క్యాన్సిల్. 5 ఏళ్ళు 35 కాబట్టి సేమ్ 22 ఏళ్ళు ఎంత? 5 ఏళ్ళు 35, 5 ఏళ్ళు 35 కాబట్టి 22 ఏళ్ళు ఎంత అంటే 154. లెక్క చేద్దాము అనుకుంటే. కానీ ఒక కామన్ సెన్స్ ఓరియంటేషన్లో చూడండి ఒకసారి. 5కి 220 అయినప్పుడు 3.5 లీటర్లకి ఇంకా తక్కువ అవ్వాలి, అంటే 220 కాదు. జనరల్గా ఆలోచించిన 5కి 220 అంటే సగానికి 110 అవ్వాలి, సగానికి అంటే 2.5 లీటర్లకి 110 అవ్వాలి. కానీ 2.5 కంటే ఎక్కువ, అది 3.5 అంటే 110 దాటి సమాధానం ఉండాలి. మరి ఉన్న ఈ మూడిట్లో 110 దాటి ఇది ఒక్కటే ఉంది, టికెట్ వేసుకోవచ్చు. ఓకే, అలా మనం కామన్ సెన్స్తో కొన్ని లెక్కలు ఆలోచించవచ్చు. అలాగే ఇది కూడా చూడండి ఒకసారి. అసలు 1200 రూపాయల సంవత్సరానికి 12% చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తము ఎంత? మొత్తము ఇది కూడా ఒక కామన్ సెన్స్ అప్లై చేసే లెక్కే. లెక్క చేస్తాము, కానీ లెక్క చేయడం రాకపోయినా ఆప్షన్లు చూసేసరికి మనకు చేయడం వచ్చు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తము అంటే అర్థం ఏంటి? అసలు ప్లస్ వడ్డీ అని అర్థం. అంటే నువ్వు తీసుకుని అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి. అంటే నీ సమాధానం 1200 దాటి ఉండాలి. అసలు ఎలాగా 1200, వడ్డీ ఎంత కొంత అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 1200 దాటి సమాధానం ఉండాలి కదా. అసలు ఎలాగా 1200 ఉంటుంది, వడ్డీ కూడా ఎంతో కొంత వస్తుంది, అది లెక్క చేసుకుంటూ వస్తూ వేరే విషయం. కానీ ఈ సమాధానం ఎంత దాటి ఉండాలి? 1200 దాటి ఉండాలి అని చెప్తున్నాం. 1200 దాటి ఉండాలి కాబట్టి ఇది కాదు 288 కాదు, 1200 అస్సలు కాదు, ఇది కేవలం అసలు మాత్రమే. 488 కాదు. అక్కడ సమాధానం ఎంత అంటే 1488 అని చెప్పచ్చు. ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా పక్కన పెడితే ఈ 3 అయితే మాత్రం కాదు, ఈ 3 అయితే కాదు. 4 ఆప్షన్ రైటా రాంగా అని సెకండరీ నాకు. ఇంకా ఫస్ట్ 3 అయితే కాదు. ఎందుకని కాదు అంటే 1200 అనేది వాడు తీసుకున్న అప్పు,
అప్పుకి ఇంకా వడ్డీ కలపాలి. అలా 2.88 అవదు, 4.88 అవదు. ఓకే, ఇదే మనం లెక్క చేద్దాము అనుకుంటే కనుక చూడండి ఒకసారి. వాడు అసలు ఎంత ఇచ్చాడు? 1200 అని చెప్పాడు. అసలు అంటే కనుక 100%. అసలు అంటే కనుక 100%. ఇక్కడ 100% 1200 అయితే, లేదు నోట్ లెక్క వేయచ్చు. నువ్వు ఇలాగే చేయాల్సిన పని లేదు, నోట్ లెక్క వేయచ్చు. నోట్ లెక్క అంటే కనుక 12% అంటే కనుక మీనింగ్ ఏంటి మనకి? 100కి 12 రూపాయలు. 100కి 12, 100కి 12 రూపాయలు. గత పేపర్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్సంటేజ్ కట్టండి అంటే కనుక 2 సున్నాలు తీసి గుణించేయండి అని చెప్పాను. ఎప్పుడు పర్సంటేజ్ కట్టాల్సి వచ్చినా 2 జీరోస్ తీసేయండి. 100కి అంటాం కాబట్టి 100కి అంటున్నాం కాబట్టి 2 సున్నాలు తీసేయండి. అందుకని పర్సంటేజ్ కట్టాల్సి వస్తే కనుక మనకి 2 జీరోస్ తీసేయండి. 12 ఎంత? 144 రూపాయలు అవుతుంది. 12 ఎంత అంటే 144 రూపాయలు వడ్డీ. అది సంవత్సరానికి వడ్డీ. అలా ఎన్ని సంవత్సరాలు అంటే కనుక 2 సంవత్సరాలు కాబట్టి ఇంటూ 2 అంటే 288 రూపాయలు వడ్డీ అయింది. అసలేమో 1200. టోటల్గా ఎంత అంటే 1488 రూపాయలు అయింది. 1488 రూపాయలు అయింది రఫ్గా నోట్లకి వేసేస్తే. 12% ఎప్పుడు శాతము కొట్టినా, ఎప్పుడు వడ్డీ కట్టినా లేదా శాతము కడుతున్నామంటే 2 జీరోస్ తీసి గుణించేయండి. 12 ఎంత అంటే కనుక 144. అది 1 సంవత్సరానికి సంబంధించిన వడ్డీ. అలా 2 సంవత్సరాలు చెప్పాడు కాబట్టి 144లు 288. అసలేమో 1200 కలిపేస్తే ఎంత అంటే 1488. జనరల్గా నోట్ లెక్కది. లేదు లెక్క చేద్దాము అనుకుంటే కనుక అసలు అంటే కనుక 100% అని మాట్లాడతాం కాబట్టి 100% 1200 అయితే, 100% 1200 అయితే వాడు మొత్తము ఎంత అన్నాడు. మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ అని. ఆల్రెడీ అసలు అంటే కనుక 100%, వడ్డీ అంటే కనుక 1 సంవత్సరానికి 12, 2 సంవత్సరాలకి ఎంత అవుద్ది? 24 అవుతుంది. 1 సంవత్సరానికి 12, 1 సంవత్సరానికి 12, 2 సంవత్సరాలకి 24 అవుతుంది. అందుకని 100 + 24 ఎంత అంటే 124% ఎంత అని. కామన్గా ఉండే 2 జీరోస్ పీకేసిన 12 124 గుణించండి, సమాధానం వస్తాయి. 12 124 గుణించండి. లేదా I = PTR/100 అని ఫార్ములా వేసుకొని వడ్డీ కట్టుకోవచ్చు. చాలా రకాలు వస్తున్నాయి చూసారా. ఒకటి జనరల్గా కామన్ సెన్స్ వాడేసే మనం లెక్క చేసుకున్నాము. నోట్ లెక్క మన ఊళ్ళో చదువుకోకపోయే వ్యక్తులు ఎవరైతే లెక్క కడతారో అలా లెక్క కట్టాము. లేదా నేను మ్యాథ్స్ అండి అంటే కనుక I = PTR/100. లేదు అసలు అంటే కనుక 100% అనుకొని కూడా చేయొచ్చు. మన ఇష్టం, ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. ఓకే, కాబట్టి ఈ రకంగా సమాధానం ఎంత అంటే 1488 అని చెప్పొచ్చు. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య ఒక మంచి బిట్ అని చెప్పొచ్చు. ఇది కూడా మంచి కాన్సెప్ట్ని కూడా చెప్పొచ్చు. ఒక చతుర్భుజ నిర్మాణానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య అంటే క్లియర్ గమనించండి ఒకసారి. ఒక చతుర్భుజాన్ని నిర్మించాలి అంటే కనుక 5 కొలతలు కావాలండి. ఒక చతుర్భుజాన్ని నిర్మించాలి అంటే కనుక 5 కొలతలు కావాలి. ఒక చతుర్భుజాన్ని నిర్మించాలి అంటే కనుక క్లియర్గా 5 కొలతలు కావాలి. ఈ చతుర్భుజానికి సంబంధించిన 5 కొలతలు కావాలని చెప్పాం. దీంట్లో ఒక జత భుజాలు గనక సమాంతరం అయితే దాన్ని ట్రిపీజియం అని చెప్తాం. ఒక జత భుజాలు గనక సమాంతరం అయితే దాన్ని ట్రిపీజియం అంటాము. దీనికి 4 కొలతలు కావాలి. ఒక జత సమాంతరము అనే పదం వాడేసాం కాబట్టి అందులో ఒక కొలత తగ్గిపోద్ది. ట్రిపీజియానికి 4 కొలతలు కావాలి. నెక్స్ట్ 2 జతల భుజాలు సమాంతరం అయితే, 2 జతల భుజాలు కూడా మనకి సమాంతరం అయితే ఇది సమాంతర చతుర్భుజం అని చెప్తాం. 2 జతల భుజాలు, ఇక్కడ ఒక జత మాత్రమే సమాంతరము, ఒక జత మాత్రమే సమాంతరం. ఇందులో మనకి 2 జతలో కూడా మనకి సమాంతరం అయితే, 2 జతలో కూడా సమాంతరం అయితే సమాంతర చతుర్భుజం. ఇక్కడ మరొక కొలత తగ్గిపోద్ది. సమాంతర చతుర్భుజానికి 3 కొలతలు అవసరం అవుతాయి. సమాంతర చతుర్భుజానికి 3 కొలతలు అవసరం అవుతాయి. ఇక్కడ మనకి చతుర్భుజము అన్నాడు కాబట్టి 5 కొలతలు అవసరం. ఆన్సరు ఈ 4 కొలతలు అనేది ట్రెపీజియానికి సంబంధించి.
అలాగే 3 కొలతలు అనేది మనకి సమాంతర చతుర్భుజానికి సంబంధించి 6 కొలతలు ఉండదు సమాంతర చతుర్భుజానికి సంబంధించి. అలాగే దీని నుంచి ఏర్పడినటువంటి 2 ఆకారాలు ఏర్పడతాయి. దీని నుంచి మనకి 2 ఆకారాలు ఏర్పడతాయి. ఒకటి దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది, ఇంకొకటి రాంబస్ ఏర్పడుతుంది. ఒకటి దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది, ఇంకొకటి రాంబస్ ఏర్పడుతుంది. సమాంతర చతుర్భుజంలో ఒక కోణము గనక 90 డిగ్రీస్ అయితే, సమాంతర చతుర్భుజంలో ఒక కోణము 90 డిగ్రీస్ అయితే అప్పుడు దీర్ఘ చతురస్రం అంటాం. అంటే మరొక కొలత తగ్గిపోతుంది. దీర్ఘ చతురస్రానికి 2 కొలతలు అవసరం అవుతాయి. అలాగే సమాంతర చతుర్భుజంలో ఈ 2 ఆసన్న భుజాలు సమానమైతే దాన్ని మనం రాంబస్ అంటాం. ఇక్కడ ఉన్న 3 కొలతల్లో 2 సమానము అని పదం వాడేసాం. సమానము అంటున్నాం కాబట్టి 2 కొలతల బదులుగా ఒక కొలత వస్తే చాలు అక్కడ. అందుకని మనకి ఇక్కడ 2 కొలతలు అవసరం అవుతాయి. చూడండి తగ్గే విధానం ఎలా తగ్గుతున్నాయి గమనించండి ఒకసారి. చతుర్భుజం 5, దాంట్లో చిన్న మార్పు చేస్తే వచ్చేది ట్రెపీజియం, అందుకే 4. దీంట్లో మార్పు చేస్తే వచ్చేది సమాంతర చతుర్భుజం, అందుకని 3. దీంట్లో మార్పు చేస్తే వచ్చేది రాంబస్సు, అలాగే దీర్ఘ చతురస్రము, రాంబస్సు, అందుకే దానికి 2, దీనికి 2. ఈ రెండింటి నుంచి జాయింట్గా దీని నుంచి కావచ్చు మనకి లాస్ట్గా వచ్చేది చతురస్రం. ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ ఆసన్న భుజాలు సమానమైతే, దీర్ఘ చతురస్రంలో ఆసన్న భుజాలు సమానమైతే, లేదా రాంబస్సులో కోణాలు ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు అయితే ఏర్పడేది చతురస్రం. దీనికి ఒక కొలత అవసరం. ఒకటి చూడ ఒకసారి కొలతల సంఖ్యగా చెప్పేటప్పుడు ఎంత పాయింట్ వచ్చిందో. ఇవి కాకుండా ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొలతలు అని చెప్పాడు కాబట్టి కొలతలకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక్కడ చతుర్భుజము 5, దాంట్లో మార్పు తీసుకొస్తే వచ్చేది ట్రెపీజియం. ఇది చతుర్భుజము, ఇది ట్రెపీజియం, ఇది సమాంతర చతుర్భుజం, ఇది దీర్ఘ చతురస్రం, ఇది రాంబస్, ఇది చతురస్రం. ఇంకా మనకి గాలిపటం అని ఒకటి ఉంటుంది, కైట్, గాలిపటం. దీనికైతే 3 కొలతలు అవసరం. గాలిపటానికి 3 కొలతలు అవసరం. చూడడానికి రాంబస్లో ఉంటుంది కానీ రాంబస్ కాదు ఇది. 2 జతల ఆసన్న భుజాలు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉంటే గాలిపటం అంటాం. రాంబస్లో 4 భుజాలు సమానము, కానీ గాలిపటానికి సంబంధించి ఈ జత ఆసన్న భుజాలు సమానం, ఈ జత ఆసన్న భుజాలు సమానం. అలా 2 జతల ఆసన్న భుజాలు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉంటాయి. ఈ 2 సమానము, ఈ 2 సమానం, దానిని గాలిపటము అని చెప్తాం. ఇవి మన కొలతల సంఖ్యకి సంబంధించి అది సపరేట్ పాయింట్. అంతేకాని దీని నుంచి ఇంకో పాయింట్ ఏమనుకోవచ్చు అంటే అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అవుతాయి. వెనక్కి రావాలనుకుంటే అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అవుతాయి, అన్ని చతురస్రాలు రాంబస్సులు అవుతాయి, అన్ని చతురస్రాలు దీర్ఘచతురస్రాలు అవుతాయి, అన్ని చతురస్రాలు రాంబస్సులు అవుతాయి. వెనక్కి కావాలనుకుంటే రాసుకోవచ్చు అనమాట. అన్ని రాంబస్సులు సమాంతర చతుర్భుజాలు అవుతాయి, అన్ని దీర్ఘ చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి. అలాగే అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రెపీజియాలు అవుతాయి, అన్ని ట్రెపీజియాలు చతుర్భుజాలు అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు ఆ పాయింట్ మాట్లాడామంటే దాని మీద కూడా వాడు బిట్టిచ్చాడు, దాని మీద కూడా మనకి బిట్టిచ్చాడు. చూడండి ఒకసారి బిట్టిది. క్రింది వాటిలో ఏది సత్యమో అని చెప్పేసి చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అంటే కనుక రాంబస్, చతురస్రాలన్నీ రాంబస్సులు దీర్ఘ చతురస్రాలు అని చెప్పాడు. అవుతుంది. ఈ క్రింది వాటిలో ఏది సత్యం అంటే ఇది సత్యమే. చతురస్రాలన్నీ రాంబస్సులు అవుతాయి, చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు అవుతాయి. కానీ రివర్స్లో దీర్ఘ చతురస్రాలన్నీ కూడా రాంబస్, చతురస్రాలు అవ్వవు. ఈ పాయింట్ తప్పు. అలాగే గాలిపటాలన్నీ కూడా రాంబస్సులు కూడా కావు, ఇది కూడా తప్పు. కావాలనుకుంటే ప్రతి రాంబస్సు కూడా గాలిపటం అవుతుంది.
అలాగే చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అన్నాడు, అవుతాయి, కాబట్టి ఇది కూడా కాదు. అలా వెనక్కి చెప్పేటప్పుడు అన్నీ అనే పదం వాడుకుంటూ చేసుకుంటాం. అలా వెనక్కి చెప్పేటప్పుడు చూడండి ఒకసారి, వెనక్కి చెప్పేటప్పుడు ఏం చెప్తాము అంటే కనుక చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు అవుతాయి, చతురస్రాలన్నీ రాంబస్సులు అవుతాయి వెనక్కి. అలాగే దీర్ఘ చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి, అలాగే రాంబస్సులన్నీ కూడా మనకి సమాంతర చతుర్భుజాలు అవుతాయి. కావాలంటే దీంతో కూడా ఇలా అనొచ్చు, అంతే తప్ప ఇలా వెళ్ళకూడదు. ఓకే, కాబట్టి ఒకే పాయింట్ని బేస్ చేసుకుని వాడు 2 బిట్లు ఇచ్చాడు. చతుర్భుజ నిర్మాణానికి కొలతలు. ఓకే అండి, కొలతల సంఖ్య అనగానే మనకి రఫ్గా ఏమొస్తాయంటే 5, 4, 3, 2, 1. ఇది చతుర్భుజం, ఇది ట్రిపీజియం, ఇది సమాంతర చతుర్భుజం. ఇక్కడ 2 వస్తాయి, 2 కొలతలకు సంబంధించి 2 ఉంటాయి. ఒకటి రాంబస్సు, రెండోది దీర్ఘ చతురస్రం, ఇది చతురస్రం. 5, 4, 3, 2, 1 అనమాట. లైన్గా ఆర్డర్ ప్రకారం రాసుకుంటే. కైట్ సపరేట్, గాలిపటానికి 3 కొలతలు వస్తాయి. కాబట్టి ఈ బిట్లో మనకి ఆ 2 కూడా కవర్ అయిపోయి చూసుకోండి ఒకసారి. అలాగే చతుర్భుజానికి సంబంధించి కొలతల గురించి అడిగాడు కాబట్టి నువ్వేం చేయాలి, త్రిభుజానికి సంబంధించి కొలతల గురించి కూడా నేర్చుకోవాలి. త్రిభుజానికి నిర్మించడానికి ఎన్ని కొలతలు అవసరం, అలాగే ఆ త్రిభుజంలో రకాలు, సమబాహు త్రిభుజం కావచ్చు, సమద్విబాహు త్రిభుజం కావచ్చు. ఓకే, ఆ సమద్విబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము, లంబకోణ త్రిభుజము, వీటి నిర్మించడానికి ఎన్నేసి కొలతలు అవసరమో దాని మీద నువ్వు చేసుకోవాలి. అంటే ఆల్రెడీ పాయింట్ వచ్చింది కాబట్టి దాన్ని లింకప్ చేస్తూ నువ్వు వెళ్ళావనుకోండి, మనకి రేపు బిట్ అడుగుతున్నప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఈ రకంగా కొన్ని కామన్ సెన్స్ వాడుకుంటే, కొన్ని కాన్సెప్ట్ వాడుకుంటూ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి, 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, 30 డిగ్రీలు కోణాలు గల కొలతలుగా గల త్రిభుజం. ఎప్పుడైతే మనం 90 డిగ్రీలు చూసామో, 90 డిగ్రీలు ఎప్పుడైతే చూసామో దీన్ని మనం ఏమంటాం, లంబకోణ త్రిభుజం అని చెప్తాం. లంబకోణ త్రిభుజం. ఆల్రెడీ కోణాలకి సంబంధించి మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను. ఒకటి పూరక కోణాలు అనే పాయింట్ మీద, సంపూరక కోణాలు అనే దాని మీద, నెక్స్ట్ సంయుగ్మ కోణాలు అనే దాని మీద ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. దీని మీద లెక్కలు చేయండి. పూరక కోణాల మీద, సంపూరక కోణాల మీద, సంయుగ్మ కోణాల మీద లాస్ట్ టైం చెప్పాను చూడండి ఒకసారి. ఏ 2 కోణాలను కలిస్తే 90 డిగ్రీలు అయితే పూరక కోణాలు, 180 అయితే సంపూరకాలు, 360 అయితే సంయుగ్మాలు అని చెప్పుకున్నాం. ఇది జనరల్ బిట్టే. ఓకే, కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇందాక కొలతల గురించి మాట్లాడాం కాబట్టి ఒక త్రిభుజానికి నిర్మించడానికి త్రిభుజానికి ఎన్ని కొలతలు కావాలి అంటే 3 కొలతలు కావాలి. త్రిభుజం నిర్మించాలి అంటే కనుక 3 కొలతలు కావాలి. ఇప్పుడు 3 వేరు భుజాలు ఇవి కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు కావాల్సింది సమద్విబాహు త్రిభుజం అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి 2 కొలతలు కావాలి. సమబాహు త్రిభుజము అన్నాడు అనుకోండి, ఇంకో కొలత తగ్గిపోతుంది, 1 కొలత కావాలి. త్రిభుజానికి 3 అయితే సమద్విబాహు అంటే 2 భుజాలు సమానము అనే పదం వాడడం వల్ల 1 తగ్గిపోతుంది. సమబాహు అన్నీ సమానమే అన్నాడు కాబట్టి ఇంకో కొలత తగ్గిపోయి 1 అవుతుంది. ఓకే, అలాగే త్రిభుజానికి మనకి 3 కొలతలు కావాలని చెప్పాము. ఇప్పుడు లంబ కోణ త్రిభుజం అన్నాడు అనుకోండి, క్లియర్గా లంబము అనే పదం వాడేశాడు కాబట్టి 1 తగ్గిపోద్ది, 2 కొలతలు కావాలి. లంబకోణ సమద్విబాహు అన్నాడు అనుకోండి, ఉన్న 3 కొలతల్లో లంబకోణము 90 డిగ్రీలు చెప్పేశాడు, సమద్విబాహు 2 భుజాల్లో సమానం అన్నాడు కాబట్టి అక్కడ 1 కొలత తగ్గిపోతుంది. కాబట్టి దీనికి కూడా 1 కొలత కావాలి. అందుకని కొలతల సంఖ్యకి సంబంధించి ఇలా త్రిభుజానికి సంబంధించి, అలాగే చతుర్భుజానికి సంబంధించి అక్కడ ఆ కాన్సెప్ట్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాము.